నాయనకేమి చెల్లించుదును అనే మాట రాయబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఎన్నో స్థలాల్లో ఎన్నో వాక్యాలు రాయబడ్డాయి. అయితే ఇక్కడ కీర్తనకారుడు 116వ కీర్తన 12వ వాక్యంలో అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదను అనే ఒక చిన్న ప్రశ్న వేసుకున్నాడు. అంటే తనకు అర్థమైపోయింది దేవుడు ఏం చేశాడో. యెహోవా నాకు ఎన్నో ఉపకారాలు చేశాడు, నాకెన్నో మేళ్ళు చేశాడు, నన్ను ఎంతగానో బలపరిచాడు, నన్ను ఎంతగానో ఆదరించాడు. కాబట్టి నేను ఆయనకి ఏమి చెల్లించగలను? ఏమిస్తే ఆయన రుణం తీర్చబడుతుంది? ఏమిస్తే ఆయన సంతోషపడతాడు? ఎలాగ ఉంటే ఆయనకి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉంటాను అని తనకు తానే ప్రియదినులారా ప్రశ్న వేసుకున్నవాడుగా ఈ వాక్యంలో మనం చూడవచ్చు. అయితే ఈ మాట ఈ కీర్తనకారుడు చెప్పడానికి ఇక్కడ రాయబడినటువంటి రీతిగా, మరి దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నేను ఆయనకి ఏమి చెల్లించాలి అనేటువంటి ప్రశ్న వేసుకున్నాడు కదా. అయితే దేవుడు ఏం చేశాడు? అతనికి ఏ మేలు చేస్తే ఈ భక్తుడు ప్రియ దినబిడ్డలారా నేను ఆయనకేమి చెల్లించాలి అనే ప్రశ్న వేసుకుంటాడు? దేవుడు ఎంతగా ఇతన్ని బలపరిస్తే, దేవుడు ఇతన్ని ఎంతగా ఆదుకుంటే, ఎంతగా కనికరిస్తే, అతని జీవితంలో ఎన్ని పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపిస్తే ఈ మాట చెప్పగలుగుతాడు. మనం కూడా ఎవరైనా మేలు చేస్తే ఆయన చేసిన మేలుకు నేనేం చేయను, ఆయన ఎంతగానో చేశాడు మేలు, ఎంతగానో కనికరించాడని మనం చెబుతుంటాం. అలాగనే ఈ భక్తుడు చెప్తాడు, దేవుడు నాకు చేసినటువంటి మేళ్లకు నేనేమి చెల్లించగలను అని మాట్లాడతాడు. దేవుడు ఏం చేశాడు ఇతడికి? ఏ మేలు చేస్తే ఇంత ఈ మాట చెప్తున్నాడనే విషయాన్ని క్లుప్తంగా ప్రయోజనంలారా ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా గమనించినట్లయితే 3వ వాక్యంలో రాయబడుతుంది. ఏమిటి? మరణపు బంధకాలు నన్ను చుట్టుకొని ఉన్నవి అని చెప్తున్నాడు. ఇతడు ప్రభువుని స్తుతించడానికి గల కారణం, ఇతడు ప్రభువుని ఆరాధించడానికి గల కారణం, ఇతడు నాకెన్నో మేళ్ళు చేశాడు, ఆయనకి నేనేమి చెల్లించగలను అని ప్రశ్న వేసుకోవడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, మరణ బంధకాలు ఆ వ్యక్తిని చుట్టుకున్నప్పుడు ఆ మరణపు బంధకాల్లో నుంచి దేవుడు విడిపించాడు అని చెప్తున్నాడు. నిజమే, చాలామంది జీవితంలో మరణపు బంధకాలు ఎన్నో ఎదురవుతుంటాయి, మరణపు వేదనలు ఎన్నో ఎదురవుతుంటాయి. ఇక జీవితం అయిపోయింది, ఇక జీవితం ముగించబడింది అని ఎంతోమంది అనుకుంటూ ఉంటుంటారు. నిజమే, వాడుకున్నటువంటి అప్పులను బట్టో, కష్టాలను బట్టో, రోగాలను బట్టో, లేకపోతే కన్నీళ్లను బట్టో, భయభీతులను బట్టో, ఇంకా ఏదైనా శ్రమను బట్టో వాళ్ళు ఏమనుకుంటారా అంటే, ఇక నా పని అయిపోయింది, ఇక నేనేం చేయలేను, ఈ మరణము నన్ను వెంటాడుతుంది అని అనుకుంటుంటారు. అట్లాగనే ఈ భక్తుడు ప్రభుని స్తుతించడానికి గల కారణం, ప్రభుని గణపరచడానికి గల కారణం ఏమిటంటే, మరణపు బంధకాలు చుట్టుకున్నాయంట. అంటే మరణము వెంటాడుతుంది, మరణము వేధిస్తుంది, మరణము ఘోషిస్తుంది, మరణము పిలుస్తుంది, మరణము ఆవరిస్తుంది,
మరణము గమనించండి అతన్ని ఎంతో ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అతడు గ్రహించిన వాడై ఏమంటాడంటే, దేవుడు నన్ను మరణపు బంధకాల్లో నుంచి విడిపించాడు గనక నేను ఆయన్ని స్తుతిస్తున్నానని చెప్పగలుగుతున్నాడు. రెండవ విషయాన్ని గమనిస్తే, ఎందుకు అతడు ప్రభుని స్తుతించాలి, ఎందుకు నేను ప్రభుని ఆరాధించాలి అనుకుంటున్నాడు అంటే, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాయంట. అంటే పాతాళములో ఉన్నటువంటి ఆ యొక్క వేదనలు పట్టుకొని వేధిస్తున్నట్టు అతను అనుభవిస్తున్నాడు. పాతాళపు యొక్క అంచులు, పాతాళపు యొక్క ఘోష, పాతాళములో ఉన్నటువంటి అనుభూతితను అనుభవిస్తున్నట్టుగా తన జీవితంలో తను ఉండిపోయాడు. అందుకని అవన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని అంటాడు, అయ్యా అయ్యా యెహోవా, నాకు ఎన్నో మేళ్ళు చేసావు, ఎంతగానో నన్ను బలపరిచావు, అవన్నిటికీ నేను ఏమివ్వను, ఏమిస్తే నువ్వు చేసిన దానికి సరిపోతుందయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనకు కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తాడు, ఎన్నో ఉపకారాలు చేస్తాడు. మనం దేవునికి ఏమీ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మనం మూడవదిగా గమనిస్తే అతని జీవితంలో ఏంటి అతను ప్రభుని స్తుతించడానికి గల కారణం అంటే, చదవండి ప్రియ దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము 2వ లైన్లో రాయబడుతుంది, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అనే మాట రాయబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన పరిశుద్ధ నామమును గణపరద్దాం. ఎందుకు ప్రభువా నువ్వు నాకు ఎన్నో మేలు చేశావంటే, ఏం మేలు చేశాడు? కృంగిన అనుభూతిలో నుంచి లేపనిచ్చాడు. ఇక ఈ బరువు నేను భరించలేను, ఈ కష్టాన్ని నేను భరించలేను, ఈ కుటుంబాన్ని నేను భరించలేను, ఈ అప్పులు నేను భరించలేను, ఈ భర్త పోడు, ఈ భార్య పోడు, ఈ పిల్లల పోడు నేను భరించలేను, ఈ అప్పు నేను తీరవలేను, ఈ ఇల్లు నేను కట్టలేను, ఈ పెళ్లి చేయలేను, ఈ వ్యవసాయం చేయలేను అని కృంగిన అనుభూతుల్లో కొంతమంది ఉంటుంటారు. అట్లాగనే ఇతడు కూడా ప్రియజముట్ల మనిషే కాబట్టి ఇతను కూడా కృంగిన అనుభూతులకు ఉండిపోయాడు, కృంగి నలిగిపోయి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇతడు అంటాడు, అయ్యా యెహోవా నువ్వెన్నో మేలు చేసావు నాకు, అయితే ఆ మేలు ఏమిటయ్యా అంటే, నేను కృంగి ఉండగా నువ్వు నన్ను రక్షించావు. నిజమే, దేవుడు రక్షించకపోతే మనం కృంగినప్పుడు, మనం నలిగినప్పుడు, మనం వేచారినప్పుడు, మనం అలసినప్పుడు, సొలసినప్పుడు, మనం పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు దేవుడే గనక సహాయం చేయకపోతే మనకెవరు సహాయం చేయగలరు? కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఎన్నో మేళ్ళుతో నింపుతాడు, ఎంతగానో బలపరుస్తాడు. 4వ విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మరి ఇతడు దేవుణ్ణి స్తుతించాలి అనుకుంటున్నాడంటే, 8వ వచనం ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆ 2వ లైన్లో ఒక మాట రాయబడుతుంది, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. అవును, ఎన్నోసార్లు పడిపోయినటువంటి అనుభూతి, భక్తిలో నుంచి, విశ్వాసములో నుంచి, నిరీక్షణలో నుంచి, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధతలో నుంచి, లేదు భౌతికంగాను పడిపోయినటువంటి అనుభూతులు ఎన్నో మన జీవితంలో ఉండి ఉండొచ్చు కదా. అలాగని ఇతని జీవితంలో కూడా ఎన్నోసార్లు గమనించండి, జారిపోతున్న అనుభూతుల్లో, కృంగిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో, వేచారిపోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంట, జారిపోకుండా పాదములను ఏం చేశాడు, తప్పించాడు అని రాయబడుతుంది. అందుకని నన్ను తప్పించావు ప్రభువా, నన్ను నిలబెట్టావు ప్రభువా, అయ్యా నన్ను స్థిరంగా ఉంచావు ప్రభువా. నీవు గనక నన్ను నిలబెట్టకపోతే, నీవు గనక నన్ను బలపరచకపోతే నా కాలు జారిపోయేదయ్యా. కాలు జారటం అంటే జీవితం జారటం అని అర్థం.
కాలు జారటం అంటే బ్రతుకు జారిపోవటం అని అర్థం. కాలు జారిపోవటం అంటే గమనించండి, పరివర్తన, పరిశుద్ధత జారిపోవటం అని అర్థం. కాబట్టి భక్తుడు అంటాడు, అయ్యా నా కాలు జారి పడకుండా నా కాలును నీవు, నా పాదములను నీవు తప్పించి ఉన్నావు కదయ్యా. ఎన్నోసార్లు వాస్తవానికి నేను పడిపోవాలి, చెడిపోవాలి, కానీ నువ్వు నన్ను కనికరించావని చెప్తా ఉన్నాడు. నిజమే. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తూ ఉంటాడు, మనం ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో మరి కృపలతో నింపుతూ ఉంటాడు. మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? కానీ ఈ భక్తుడు అంటాడు, యెహోవా నాకు చేసినటువంటి ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదునో. ప్రశ్న. ఎవరైనా ఏదైనా సహాయపడితే అవన్నీ గుర్తు చేసుకుంటాం. ఎవరైనా మాట సహాయమో, ధన సహాయమో, వస్త్ర సహాయమో, ఆహార సహాయమో, ఆర్థిక సహాయమో, ఏదో ఒక రీతిగా వారు సహాయపడినప్పుడు వారు ఇలా చేశారు, వీరు ఇలా చేశారు అని మనం ఎన్నో చెప్పుకుంటామే. అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుడు ఎన్ని చేస్తున్నాడు మన జీవితంలో, దేవుడు ఎంతగా బలపరుస్తున్నాడు మనలను, ఎంతగా కనికరిస్తున్నాడు మనలను, దేవుడు ఎంతగా ఆయన వాత్సల్యమును చూపి ఆయన మన జీవితంలో మేళ్ళు చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇతడు స్తుతించడానికి గల కారణం ఒకటి ఏంటంటే చెప్పండి, చెప్పాలి ఏంటంటే ప్రభుని స్తుతించడానికి గల కారణం